భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ముందడుగు సంస్థ సంఘ సేవకురాలు న్యాయవాది పద్మ అబ్దుల్ మునీర్ మున్షద్ ట్రస్ట్ సంయుక్తంగా సోమవారం 150 మందికి పైగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం ప్రాంతాల్లో వృద్ధులకు మహిళలకు యాచకులకు టీ, అల్పాహారాన్ని సహృదయంతో అందించారు. అదేవిధంగా ఎండాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025 బ్యాచ్ 10వ తరగతి పూర్ణిమకు 100కి 100% మార్కుల్తో తెలుగులో ఉత్తీర్ణత సాధించింది. ఈ మేరకు ఆమెకు పలువురు ఉపాధ్యాయుల సమక్షంలో 3,500 రూపాయల పారితోషకాన్ని బ్రహ్మకుమారిస్ మీడియా వింగ్ ప్రతినిధి రామేశ్వరి అక్కయ్య తదితరులు ఆమెకు అందచేశారు. తెలుగు భాషను ప్రోత్సహించాలని, తెలుగు భాషలో చక్కగా ఉపన్యాసించే విధంగా పిల్లలందరికీ తర్ఫీదు ఇవ్వాలని కోరారు. ముందుగా భక్తి అంటే మూఢభక్తి అంధవిశ్వాసాలు కాకుండా విద్యార్థులకు వయసుతో నిమిత్తం లేకుండా దేశభక్తిని మనసులో పెంపొందించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ భౌతిక సుఖాలకే ప్రాధాన్యతనిస్తూ మన జాతీయ పర్వదినాలను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం వీటిని సాధారణ రోజులుగా సెలవులుగా భావించి తమ సొంత పనులకు వాడుకోవడం ఇది ఎంత దురదృష్టకరమైనదని అన్నారు. తమ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ జాతీయ పర్వదినాలను జరుపుకునేందుకు స్కూళ్లకు తప్పకుండా హాజరై దేశభక్తిని చాటుకోవాలని తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా సెలవు రోజుల్లో కూడా పిల్లలకి అనేక విధాలుగా తాము శిక్షణను ఇవ్వడానికి సిద్ధమని తర్ఫీదిస్తామని వాళ్ల తమ అంకితభావాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు మీలో ఎవరైనా ఇది కావచ్చు, ఎవరన్నా మన పేరు గుర్తించాలి. అందరిలో కాదు, ఎంత బతుకున్నా మాకు నీరసం వస్తుంది. కానీ విన్నారా మీరు అందరూ? అన్ని రంగాల్లో ఆల్రౌండర్ అన్నమాట అమ్మాయి. అలానే అమ్మాయి ఒక్కొక్క నేను చెప్పట్లేదు కానీ అనేక మంది ఎండాల స్కూల్ పిల్లలు అల్లరి వాళ్ళు అంటారు. రెండోది ఎన్సీసీ బట్టలు వేసుకుని, స్కౌట్స్ బట్టలు వేసుకుని అల్లరి చేసి ఎందుకంటే వాళ్ళలో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా నైతిక విలువలు ఉన్నాయి. అల్లరి వాళ్ళు చేయకూడదు, పక్కన వాళ్ళు చేయించకూడదు. కానీ ఇక్కడ ఎంత కష్టపడ్డారో ఇవాళ సైలెంట్ కొంచెం తగ్గింది, కానీ పూర్తిగా సైలెంట్ అవలా. మీరు మీ శక్తి దాచుకోండి, ఇంటికి వెళ్ళి వాడుకోండి. ఇక్కడ ఉన్నప్పుడు వినండి, చెవులకు మాత్రమే పని, నోటికి పని లేదు. మనకి విజయనగరం సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు అన్నారు, ఫోటో అయితే ఒక వెళ్ళు చూడు, వచ్చిందా లేదా చూడు. వీడియోలోనే ఫోటో నొక్కాలి. సుగమ శాంతి ఉండేటువంటి నూతన దైవీ ప్రపంచాన్ని తీసుకొస్తున్నారు. అందరూ దయగల హృదయం ఉండే వాళ్ళందరూ కూడా ప్రేమ, ఆదరణ, జాలి, కరుణ అందరికీ కూడా సంతోషాన్ని పంచిపెట్టేటువంటి ఈ గణతంత్ర దివస్ నాడు అందరికీ శుభాకాంక్షలు.
దుఃఖము, దారిద్రము, శోకము, భయము, మృత్యు లేని రాబోతున్నటువంటి గోల్డెన్ ఏజ్ సుస్వాగతం సుస్వాగతం.